ఆచి చికెన్ మసాలా. ఇది 2015లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ మంజూరైందంటూ మంత్రి బీసీ జనార్దన్ కౌంటర్ ఇచ్చారు. 2016లో పర్యావరణ, 2017లో రక్షణ శాఖ అనుమతులు సాధించామని చెప్పారు. భూసేకరణ కూడా తమ హయాంలోనే జరిగింది అన్నారు. పీపీపీ మోడల్లో 2300 కోట్లతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోందని, 95% పనులు పూర్తయిపోయాయని చెప్పారు మంత్రి బీసీ జనార్దన్. స్థల అనుమతి మరియు సూత్రప్రాయ ఆమోదం భారత ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వుల సంఖ్య ఏబి 2015/880 అండ్ /2015 ఏడీ తేదీ 6/4/2015 ప్రకారం మంజూరు చేయబడినది. 2023 నాటికి 2702 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. నిర్మాణ సంస్థతో అనుమతి ఒప్పందం 12/6/2020న సంతకం చేయబడింది. నియామక తేదీ 14/12/23న జారీ చేయబడింది. ఒప్పంద నిబంధనల ప్రకారం నియామక తేదీ నుండి 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయవలసి ఉంది. అనగా 14/12/23 నుండి గణన చేయగా నిర్మాణం పూర్తి చేయవలసిన తేదీ 13/12/26. ప్రస్తుత ప్రాజెక్ట్ స్థితి: అల్లూరు సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు పూర్తికి సమీపించాయి. 2026 జనవరి 4న మార్గదర్శక పరికరాలు మరియు నిర్వహణ విధానాల పరీక్షార్థము నిర్వహించిన వాణిజ్య ప్రమాణ నిర్ధారణ విమానం విజయవంతంగా దిగడం ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. పూర్తి స్థాయి వాణిజ్య సేవలు 2026 మధ్య నాటికి ప్రారంభమవును. ఈ 2300 కోట్ల రూపాయలతో కూడా కన్స్ట్రక్షన్ పీపీపీ మోడల్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా 1361 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాము. 14-19లో 745 కోట్లు, 19-24లో 443 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. 24లో 172 కోట్ల 69 కోట్లు ఖర్చు పెట్టడం. ఆచి చికెన్ మసాలా.